తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు మరో గుడ్ న్యూస్. తిరుమల దేవస్థానం తరహాలో భక్తులకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూవుల దర్శనం కలగనుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అత్యధిక సంఖ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధాన ఆలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. తిరుమల తరహాలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహులను దర్శించుకునే ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. గర్భగుడిలోని నరసింహుడిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ ఈవో భాస్కర్రావు చెప్పారు. ₹150 శీఘ్ర ధర్మ దర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో మార్పు తెచ్చి ఆ వరుసల్లోని భక్తులను కొత్తగా ఏర్పాటైన వేదికపై నుంచి పంపిస్తారని తెలిపారు. ఇక ఆలయానికి వచ్చే దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా యాదాద్రీశుడి దైవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచన మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు శఠారి ఆశీర్వాదమివ్వనున్నారు. ఈ నెల 14వ తేదీన వన మహోత్సవం పేరిట యాదాద్రి క్షేత్ర పరిధిలో 2000 మొక్కలు నాటేందుకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న ఉదయం 6:05 సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని ఈవో వివరించారు. యాదాద్రి ఆలయంలో కొత్త నిత్యాన్న ప్రసాద భవనాన్ని శ్రావణమాసం తొలివారంలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.